యాక్సిడెంట్లో లేదు ఎక్కడో రేపు చేసి వచ్చి ఇక్కడ పడేసారని చెప్తుంటే ఎస్సీ గారు ఈ రోజుకి ఇన్వెస్టిగేషన్ యంత్రంలో స్థానికులు కూడా ఉన్న రోజుల్లో ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అంత పాతపాడు గ్రామానికి సంబంధించినటువంటి దుర్గా అనేటువంటి ఒక ఆడపడుచు, అలాగే చిన్నగొల్లపాలెంకి సంబంధించినటువంటి వ్యక్తి కొప్పాటి నాగరాజు, వీరిద్దరూ కూడా గత 10 రోజుల క్రితం ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా స్పృహ తప్పి కొద్ది దూరంలోనే అక్కడ పడి ఉన్నటువంటి వారి వద్దకు కన్సర్న్ ఏరియా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు పడి ఉన్న రోడ్డు మీద పడి ఉన్నటువంటి పరిస్థితిని చూసి కొన ఊపిరితో ఉన్నటువంటి వారిని సక్రమైన వైద్యం కొరకు హాస్పిటల్కి తీసుకెళ్ళి వారు సరైన చర్యలు తీసుకోవాల్సింది పోయి అక్కడే ఇదేదో యాక్సిడెంట్ కేసు అని చెప్పేసి అని ఆయన నిర్ధారణకు వచ్చి యాక్సిడెంట్ ఇదని చెప్పి డిక్లేర్ చేయటటువంటిది సరైనటువంటిది కాదు. అది ఆ ఎస్ఐ యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. తదనంతరం 108 రావటం, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఒక 4-5 రోజులు వాళ్ళకి వైద్య సేవలు అందించినప్పటికీ కూడాను దురదృష్టవశాత్తు వారిద్దరూ కూడాను మరణం చెందడం జరిగింది. మరణించిన తరువాత మరి ముఖ్యంగా ఆ దుర్గా అనేటువంటి స్త్రీని ఒక బాడీని ఖననం చేసేటటువంటి సందర్భం, ఆ సంఘటన చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి, సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి. మరణించిన తర్వాత ఆ బాడీని పోస్ట్ మార్టం తతంగమంతా పూర్తయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సిన పోయి గ్రామంలో ఉత్సవం జరుగుతుంది, అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి ఈ బాడీని గ్రామంలో తీసుకెళ్ళడానికి వీల్లేదనేటువంటి పోలీసు వారే నిర్ణయం చేసుకుని ఎక్కడో నరసాపురం నుంచి దొడ్డిదారిలో దొంగ మార్గంలో అర్ధరాత్రి 12 గంటలకు శ్మశాన వాటికి తీసుకెళ్ళి 4 ఎస్ఐల సమక్షంలో 1-2 పెద్దల సమక్షంలో ఆ బాడీని ఖననం చేయాలని చెప్పి చేసిన ప్రయత్నమైనటువంటిది 200% పోలీసు వారు ముద్దాయిని రక్షించడానికి ఇష్యూని రాంగ్ ట్రాక్ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి నిర్ధారణ అవుతుంది. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో కొట్టారని చెప్పి చెప్తున్నప్పుడు కూడాను అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కానివ్వండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఎదుటి వ్యక్తుల నోరు మూయించడానికి పూర్తిగా ప్రయత్నం చేయటం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే ఇక గ్రామస్తులైన అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన జరిగినటువంటి తీరుతెన్నులన్నింటి కూడా పరిశీలన చేసి ఉత్సాహవంతులైన యువకులు కొంతమంది ముందుకు వచ్చి ఆ పరిసర ప్రాంత ప్రజానీకం మొత్తం మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో దాన్ని 302 కేసుగా కన్వర్ట్ చేసి ఈ చనిపోయినటువంటి 2 వ్యక్తులు కూడా ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని ముద్దాయిలుగా పెట్టి మరికొందరు ఉన్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టి పోలీసు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సక్రమైన బంధాలు జరగాలంటే ప్రధానంగా మా 3 డిమాండ్స్. మొదటి నుంచి కూడా ఈ కేసు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మీద, సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మొట్టమొదటి మా డిమాండ్. రెండవది, ఈ ముద్దాయిలుగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, చనిపోయినటువంటి 2 వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ తీసి, వాళ్ళ కాల్ రైట్ తీసి ఎవరెవరితో ఆ 2 రోజులు సంప్రదించారు, మాట్లాడుకున్నారు, ఈ అమాయకులైనటువంటి 2 కుర్రవాళ్ళని ప్రోత్సహించి పంపించింది ఎవరు, ఏ కారణం చేత వాళ్ళ ఇళ్లలోంచి బయట తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు అనేటువంటిది, అందుకు ప్రేరేపణ చేసినటువంటి ప్రధానమైన వ్యక్తుల యొక్క బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి 2 వ్యక్తులు చెప్పినటువంటి వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాలి. ఇవన్నీ కాకుండాను అక్కడ దగ్గరలోనే ఒక ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఆ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లో 1-2 వ్యక్తుల మీద కూడా ఈ సంఘటనకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా కూలంకషంగా విచారణ చేసి అమాయకులైనటువంటి కడు దారిద్ర్యంలో బతుకుతున్నటువంటి చనిపోయినటువంటి 2 కుటుంబాలని ప్రభుత్వం
ఉదార స్వభావంతో ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసు వాళ్ళు చిత్తశుద్ధితోటి కాకి యూనిఫామ్ చేసుకుని ఒక పేదవాడికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని అరికట్టాలనేటువంటి లక్ష్యంతో నిజాయితీగా పనిచేస్తే 2 డేస్లోనే ఈ కేసుకు పరిష్కార మార్గం తీసుకురావడానికి మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి 2 రోజులు మేము వెయిట్ చేస్తాం. ఈ 2 రోజుల్లో కనుక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ సైడ్ నుంచి రాకపోతే మాత్రం తప్పనిసరిగా మేము పోలీసు డిపార్ట్మెంట్ మీద అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్తున్నాం.